ప్రజాస్వామ్య దేశం ఏ విధంగా ఉన్నదంటే ఎవరైనా ఊహిస్తే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఊహిస్తాం కానీ 100 సంవత్సరాల ముందు జరగబోయేటువంటి విషయాలను గ్రహించి భారత రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ప్రతి గ్రామంలో చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ గారంటే ఏ ఒక్క జాతికో ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారంటే ఈ దేశం యొక్క సంపద. అంబేద్కర్ మన అందరి యొక్క నాయకుడు. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గొప్ప మేధావిగా ప్రపంచ మేధావిగా మెలిగినట్టు మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప మేధావి ఇవాళ మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అందుకనే ఇవాళ కుల మతాల జాతులకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవించవలసిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే ఇవాళ మన అనేకమైన సమస్యలు భారతదేశంలో కొన్ని కుట్రపడతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఒక ప్రక్కటో తప్పించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే మనం అంతా రక్షితపడతాం. భారత రాజ్యాంగాన్ని కొన్ని కుట్రల ద్వారా మరి కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు కావాలని మరి యొక్క రాజ్యాంగం యొక్క వాదాన్ని అదేవిధంగా అంబేద్కర్ వాదాన్ని పక్కకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తాము. అందుకని ఇవాళ మేము కూడా ఇవాళ మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఒకటే